కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూస్తుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేలా కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకటి ఇప్పటికే 70% కమర్షియలోళ్ళకి కూడా ఇంతకుముందు 20% ఇప్పుడు 50 ఇప్పుడు 70% దాకా కమర్షియల్ సిలిండర్లని అందుబాటులోకి తీసుకొచ్చామని తాజాగా ప్రకటించింది. ఎల్‌పీజీ ప్రొడక్షన్ 40% పెంచామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే 30,000 మందికి వలస కూలీలకి 5 కిలోల గ్యాస్ పొయ్యిలు కూడా ఇచ్చామని ప్రకటించింది. గ్యాస్‌కి కానీ, పెట్రోల్‌కి కానీ, డీజిల్‌కి కానీ ఎట్లాంటి కొరత లేదు. 74 రోజులకి సరిపడినంత నిల్వలు మన దగ్గర ఉన్నాయని మరొకసారి ప్రకటించడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ఇవాళ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా! ధరలకు సంబంధించిన ఏది దాని మీద వేసేటటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అన్నటువంటిది. దీన్ని 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తారు. ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రిప్పు రద్దు చేసినటువంటి పన్ను ఏదైతే ఉందో, ఈ పన్ను కారణంగా ఇది సదరు సంస్థలు లబ్ధి పొందడం వల్ల ఇప్పుడు ప్రజల మీద భారం వేయవు. ప్రపంచమంతా అన్ని దేశాలు భారం వేసినాయి. ఇప్పుడు ప్రజల మీద వీళ్ళు భారం వేయట్లేదు. బట్ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని ప్రకటించారు. అంటే 15 రోజులకోసారి ధరలు పెరుగుతాయి యుద్ధం అయ్యే వరకు కూడా.